సిద్దిపేట ఐటీ టవర్ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రముఖ ఐటీ కంపెనీలు పోటీ పడుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తుండగా పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారని చెప్పారు. తొలుత 718 మందికి కంపెనీలు ఎంపిక చేసుకున్నాయని, ఐటీ టవర్ ప్రారంభించిన మరో నిమిషం నుంచే వీరంతా పనిచేసేలా వసతులు కల్పిస్తామన్నారు. ఇక కేటీఆర్ లాంటి ప్రముఖ మంత్రి ప్రతి రాష్ట్రానికి ఉంటే ఐటీ రంగంలో దేశం నెంబర్ 1 గా నిలుస్తుందని కొనియాడారు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కష్టపడి పనిచేస్తే జరుగుతూ ఉన్నాయి. ఏదో మంత్రం వేస్తేనో మ్యాజిక్ చేస్తేనో మాటలు చెప్తే పనులు జరగవు. ఇవాళ తెలంగాణ సస్యశ్యామలంగా సాగునీరు త్రాగునీరు అందించి 24 గంటల కరెంట్ అందించి తెలంగాణలో ఇలా చక్కటి శాంతి భద్రతలు, కర్ఫ్యూలు లేవు, గొడవలు లేవు, కాల్పులు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అద్భుతంగా ముందుకు తీసుకొని పోయినాం. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఎన్ని అనుమానాలు క్రియేట్ చేసిందో మీకు తెలియదు కాదు. తెలంగాణ వస్తే హైదరాబాద్లో మత కల్లోలాలు జరుగుతాయని, కర్ఫ్యూ ఏర్పడుతుందని, నక్సలైట్లు వస్తారని, కరెంటే ఉండదని, తెలంగాణకు తాగడానికి నీళ్లే ఉండయని, ఇట్లా ఎన్నెన్నో మాట్లాడింది. కానీ ఇవాళ ఎవరైతే ఏ నోళ్ళైతే మన కేసీఆర్నో మన పార్టీని ఆ రోజు తిట్టినరో